డబ్బులు సంపాదించడానికి ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి ఏదైనా ఒక షిప్ సేఫ్గా వెళ్ళాలంటే ఇరాన్కి అక్షరాల $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 16 crores టోల్ ఫీజ్ కట్టాల్సిందే. ఈ విషయాన్ని వాళ్ళ పార్లమెంట్ మెంబర్ పబ్లిక్ టీవీలోనే చెప్పిండు. ఒకవేళ ఆ షిప్ కనుక ఇజ్రాయెల్కి సంబంధించిందైతే ఇంకా డైరెక్ట్గా లేపేస్తున్నారు. రోజుకి ఆ రూట్లో దాదాపు 150 షిప్స్ వెళ్తాయి. ఇంత డబ్బు వస్తే ఇరాన్ ఇంకెన్ని ఆయుధాలు కొంటుందో అని డొనాల్డ్ ట్రంప్కి టెన్షన్ పట్టుకుంది. 48 అవర్స్లో ఆ రూట్ ఫ్రీగా ఓపెన్ చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్ మొత్తం పేల్చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చిండు. కానీ అమెరికా ఫోర్స్ వాడి ఆ రూట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ దారి చాలా నేరోగా ఉంటుంది. ఇరాన్ ఈజీగా అమెరికా షిప్ల మీదే బాంబుల వర్షం కురిపిస్తుంది. సో ఈ మ్యాటర్ వార్నింగ్స్తో సెట్ అయ్యేలా లేదు. కూర్చొని సీజ్ ఫైర్ చేసుకుంటేనే సాల్వ్ అవుతుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? జై హింద్.